గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, ఆరింట శుక్రుడు నీచస్థితి, వ్యయ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో రాహు గ్రహస్థితి. మీనరాశి, మకర రాశి తర్వాత కాస్తంత ఒత్తిడి, అనుకూలత లేనిది, కొద్దిగా చికాకులు ఎదుర్కొనేది మేషరాశి వారే. నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదు. గురుగ్రహ స్థితి బాగుంది. పంచమ స్థానంలో రవి స్వక్షేత్రము. ఇవి కాస్తంత అంత మేరుగా కాకపోయినప్పటికీ కొంతలో కొంత పర్వాలేదు. పంచమ స్థానంలో రవి గ్రహ స్థితి కూడా ఇరుగు పొరుగు వారితోటి ఇబ్బందులు తీసుకురావడము, కాస్తంత చికాకులు, అనారోగ్యాన్ని తెచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. మునుపు ఆగిపోయినటువంటి కార్యక్రమాలు స్వల్పంగా పురోగతిలో ఉంటాయి. వాటి ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన పరిచయాల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. కొంతకాలంగా మదన పడుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఆలోచన చేస్తున్నారు. తెగదెంపులు చేసుకోవాలా లేదా, వ్యాపారం ఏమైపోతుందో, అర్ధాంతరంగా నిర్ణయం తీసుకుంటున్నానా, ఈ విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మంచి నిర్ణయాన్ని చేయగలుగుతారు. చేయాలని లేదు, ఆపేయాలని ఉంది, ఒకసారి నేరుగా వచ్చి సంప్రదించండి, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. మంచేదో చెడేదో జాతకం చూసి నిర్ణయం తీసుకుంటే దాని వలన ఎక్కువ నష్టపోయే దాంట్లో కాస్తంత తగ్గి నష్టపోగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించుకోండి. సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఉపయోగపడడం లేనప్పుడు గురువులను సంప్రదించి వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోవడం వల్ల కొంతలో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారాలు. మంగళవారం రోజున గౌరీదేవి అమ్మవారి పూజను ప్రారంభించండి. అమ్మవారికి పసుపుతో అర్చన చేసుకోవడము, ఏదైనా విధి విధానంగా అమ్మవారికి పండ్ల నివేదించి ముత్తైదువులకి ఇచ్చి ఆశీర్వచనం పొందొచ్చు. మగవాళ్ళు కూడా నిస్సందేహంగా చేయొచ్చు. అమ్మవారి అష్టోత్తరం విని ఎవరన్నా దారిని వెళ్ళేటువంటి స్త్రీమూర్తికి పండ్లనిచ్చి మీరు ఆశీర్వచనం తీసుకోవచ్చు. తప్పేం కాదది. లేదు ఏదైనా మొహమాటంగా ఉందనుకుంటే ఒకళ్ళిద్దరు ముగ్గురికి భోజనం పెట్టించండి. దీనివల్ల మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కొత్త వ్యాపారాలలో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి స్థాయిలో అయిన వాళ్ళతోటి చికాకులు పడే అవకాశం ఉంటుంది. మీరు ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరగవచ్చు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, శుభ కార్యక్రమాలు ఉన్నాయి, ఇతరితర అంశాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కాస్తంత నిదానంగా వ్యవహరించండి. హడావుడితో మాత్రం నిర్ణయించేద్దు. ఆవేశం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అది తీవ్ర స్థాయి, తీవ్ర రూపాన్ని దాల్చే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3.